వర్ధిల్లుతారు. మరి ఎంతమంది మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారో నాకు తెలియదు, కానీ మన స్థితిని మనం గ్రహించుకొనడానికి మన కొరకు దేవుడు కలిగించిన దేవుని వాక్యాన్ని ధ్యానించటం, పఠించటం, అన్వేషించటం చాలా అవసరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో పౌలు ఆనాటి ఎఫెసీ సంఘస్థులకు చెప్తున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ప్రభువుని ఎరగనప్పుడు మనం పాపాల్లో పడి ఉన్నాం. ఆ పాపం యొక్క పరివ్యసనాలు మనకు తెలియదు. అటువంటి సమయంలో మనస్సాక్షి చచ్చిపోయి ఉన్న స్థితిలో ప్రభువు క్రీస్తుతో మనల్ని బతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన